అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా పార్ట్ 3 ఆఫ్ వరమహాలక్ష్మి వ్రతం పూజ. ఇక అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, ఇంకా తోరణాలన్నీ కట్టేసి వాళ్ళు భోంచేసి పడుకునేసారు. ఇంకా నేను వదిన కళ్యాణ్ మాత్రమే మేల్కొన్నాము. ఇంకా ఇదే అమ్మవారి కోసం నేను తీసుకున్న శారీ. ఇంకా శారీ అంతా కుచ్చుళ్ళు పోసి అన్నీ రెడీ చేసేయాలని చెప్పి చేస్తున్నాము. భోంచేసేసి ఇంకొకసారి మొహం కాలు చేతులు కడుక్కొని అమ్మవారిని రెడీ చేయడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ రోజే మాకు కావేరీ నీళ్ళు కూడా వదిలారనమాట. ఇంకా సంపుకి ట్యాంకులకి నీళ్లు పట్టడం, ఇంకా ఇల్లు తుడుచుకోవడం అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే ప్రసాదాల కోసం ముందుగా తయారు చేసుకోవాల్సినవి వలవాల్సినవి అన్నీ చూస్తున్నాం. యాక్చువల్గా బూనంకి స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి జ్వరం వచ్చింది. ఇంకా తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకునేసింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా నిద్రలో జాయిన్ అయిపోయారు. కళ్యాణ్ అక్కడ అదే చెప్తున్నాడు, బూనక్క హెల్ప్ చేయకుండా పడుకుంది, నేనే హెల్ప్ చేస్తున్నానని. ఏదో ఒక పండక్కి మేల్కొని ఎంత బిల్డప్ ఇస్తున్నాడు కళ్యాణ్. మాట్లాడు మమ్మీ. ఏమైనా మేము ఇప్పుడు కళ్యాణికి రెడీ చేస్తున్నాము. అందులో వేయబోతున్నాము కలిసక్కర, గోడంబి, ద్రాక్ష, ఖర్జూరం పండు, తేనె, గైస్ హనీ. మా కళ్యాణ్కి ఇస్తే కూడా తింటాడు. Wow, honey is going to water. I am missing it. మమ్మీ నేను పోస్తా, నీ మమ్మీ ప్లీజ్. అండ్ పసుపు కుంకుమ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇంత టైం వరకు ఫస్ట్ టైం మేల్కొండేది. ఇప్పుడు టైం వచ్చేసి కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీలు చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా టైం వచ్చేసి 11:15 అంటే 12 o'clock. ఇంతవరకు నేను నా లైఫ్లో ఎప్పుడూ మేల్కొనలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైము వరలక్ష్మి పండగ చేస్తే నేను మేల్కొండే అంటే లేదు, ఎప్పుడో పనుకునేసింట. కానీ ఈరోజు ఫస్ట్ టైం మేల్కొండాలంటే మా లీడర్కి జ్వరం వచ్చింది, అది అందుకే పనుకొండది. అమ్మవారి కలసం కోసం ఏర్పాటు చేసేటప్పుడు కళ్యాణ్ మాటలు విన్నారు కదా.